గ్రేటర్ హైదరాబాద్ లో 3 బల్దియాలట. స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న జేఎస్ రంజన్ పక్కన జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ అట. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. టీసీయూఆర్ స్పెషల్ ఆఫీసర్ గా జేఎస్ రంజన్ బాధ్యతలట. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆర్వి కర్ణన్ కొనసాగింపట. ఎంఎంసి కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి అట. సృజన్ కు సైబరాబాద్ విధులట. బాధ్యతలు స్వీకరించిన అధికారులు 3 కార్పొరేషన్లకు ప్రత్యేక వెబ్సైట్లట. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ పరిధిని 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే టీసీయూఆర్ పరిధిలోని కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా హెచ్ఎండిఏ అర్బన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజన్ కు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆర్వి కర్ణనే కొనసాగించగా సైబరాబాద్ కు సృజన, అలాగే మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి కమిషనర్ గా నియమించింది. వీరంతా బాధ్యతలు స్వీకరించారు. కాగా జిహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసీలకు ప్రత్యేకంగా వెబ్సైట్లను సైతం ప్రారంభించారట. ఇప్పుడు జిహెచ్ఎంసి ఇప్పటికిప్పుడు హడావిడిగా ఎవరిని సంప్రదించకుండా, కనీసం సర్వే కూడా నిర్వర్తించకుండా ఇంత సడన్ గా జిహెచ్ఎంసిని 3 భాగాలు ఎందుకు చేశారనే అనుమానం ప్రతి ఒక్కళ్ళు ఉంది. ఎందుకు ఇంత సడన్ గా మూడు కార్పొరేషన్లు చేశారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఒక కార్పొరేషన్ ని ముస్లింల చేతిలో పెట్టడానికే ఇదంతా, ఎంఐఎం చేతిలో పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ ఏమంటుంది, మేబీ నిజమై ఉండొచ్చేమో, ఎక్కడికక్కడ ఈ రిగ్గింగ్ కానీ అసలు సంబంధం లేకుండా డివైడ్ చేసేది ఎక్కడికక్కడ, అసలు ఎందుకు ఇంత కుట్రపూర్తంగా చేస్తా ఉందని బీఆర్ఎస్ అంటుంది. మరి కాంగ్రెస్ ఏమంటుంది, కంపల్సరీ ఇది చేయాల్సిందే 3 కార్పొరేషన్లు అని చెప్పి అసలు ఎవరు దానికి సంఘీభావం తెలపలే, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇక మూడు కార్పొరేషన్లని క్రియేట్ చేయాలని స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీయే స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం. ఇక దానికి ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి, జియో రిలీజ్ చేసారు, అన్నీ అయిపోయినాయి కంప్లీట్ గా. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. చాలా మంది వ్యతిరేకత ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆ మీటింగ్ లో కూడా మేయర్ దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అందరూ వ్యతిరేకించారు. ఇక కొంత సమయం ఇస్తారేమో అనుకున్నారు, కానీ హుటాహుటిన ఇక ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇక దీన్ని 3 కార్పొరేషన్లు చేసి మరి దీన్ని ఎట్లా విభజిస్తారు, ఎట్లా ఉండబోతా ఉంది అనేది చూడాలి. ఎందుకంటే ఏ ఏరియాస్ దేని కిందకు వస్తాయి అనేది చూడాలి ఇంకా, ఎందుకంటే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, హైదరాబాద్ ఒకటి, సైబరాబాద్, అలాగే మల్కాజ్గిరి, మొత్తం 3 అయినాయి. ఈ 3 కార్పొరేషన్లు ఎట్లా డివైడ్ చేస్తారు, ఏ ఏరియాలు ఏ కార్పొరేషన్ కిందకి ఇస్తారు అనేది చూడాలి. ఎంత పరిధి ఉంటుంది, సో అక్కడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఎంత జనాభా ప్రకారం కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేస్తారు, కొత్త డివిజన్లు క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కార్పొరేషన్ డివిజన్లో ఒక్కొక్క చోట 70,000 ఓటింగ్ కూడా ఉన్న ఏరియాలు ఉన్నాయి, 60,000, 70,000. అక్కడ మేబీ వీళ్ళు 30,000 పరిధి తీసుకుంటామంటున్నారు. వాస్తవానికి డివైడింగ్ ఎట్లా చెప్పారు వీళ్ళు, ప్రతి చోట అంటే డివిజన్స్ లో 60,000 నుంచి 70,000 ఓటర్లు ఉన్న చోట 2 డివిజన్లు క్రియేట్ చేస్తామన్నారు. అంటే 30,000 లేకపోతే 35,000 అలాగా డివైడ్ చేస్తారు. అంటే మినిమం 35 నుంచి 40,000 ఉండేటట్టు డివిజన్ లో ఓట్ బ్యాంక్ ఆ లెక్క ప్రకారం డివైడ్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా ఏరియాలు అంటే వీళ్ళ డివైడ్ చేసిన కొన్ని ఏరియాల్లో దాదాపు 40,000 ఓటింగ్ ఉన్న చోట కూడా వీళ్ళు 2 కార్పొరేషన్లు క్రియేట్ చేస్తారు, 2 డివిజన్లు క్రియేట్ చేస్తా ఉన్నారు 40,000 ఉన్న చోట కూడా. మరి అది ఎందుకు, ఏ ఆలోచనతో దాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేది తెలియాలి. ఇప్పుడు 60 నుంచి 70,000 ఉన్న చోట మీరు 2 డివిజన్లు డివైడ్ చేయడం, ప్రతి డివిజన్కి 30,000 నుంచి 40,000 ఓట్ బ్యాంక్ ఉండేటట్టు చూసుకోవడం అనేది కరెక్టే. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, మీరు చెప్పింది ఒకటి, కానీ ఇక్కడ చేస్తుంది ఏంటి, 40,000 ఓట్ బ్యాంక్ ఉన్నదాన్ని కూడా 2 డివిజన్లు చేస్తున్నారు, అంటే 20,000. అప్పుడు డివిజన్ కూడా చిన్నదవుతుంది. మరి దాన్ని ఎందుకు చేస్తా ఉన్నారు, మీరు ఆల్రెడీ ప్రాథమికంగా మీరు పెట్టిన మినిమం ఓటింగే 30,000, మాక్సిమం ఓటింగ్ 40,000, ఓట్ బ్యాంకు 40,000 ఉండాలనేది మీరు పెట్టిన ప్రాధానికం. మరి దాన్ని కూడా దాటి
ఇప్పుడు 40,000 నుంచి అంటే ఇంకా తక్కువ చేస్తా ఉన్నారు, 20,000 ఎట్లా చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వాలి వీళ్ళు. అసలు ఏ ఏరియాలు దేని కిందకు వస్తాయి ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తే తప్పితే అదొక షీట్ గనక ఇస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. మూడింటికి ప్రత్యేక వెబ్సైట్లట. జిహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసీలకు ప్రత్యేకంగా వెబ్సైట్లను సైతం ఏర్పాటు చేశారట. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలను అధికారులను కేటాయించడంతో పాటు వారికి లాగిన్ ఐడీలను కూడా ఏర్పాటు చేశారట. బుధవారం నుంచి కొత్త కార్పొరేషన్ల పరిధిలో బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వనున్నారు. పునర్వ్యవస్థీకరణ అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్వి కర్ణన్ బుధవారం మర్యాద పూర్వకంగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సచివాలయంలో కలిశారట. 150 వార్డుల్లో జిహెచ్ఎంసి అట. 3 కార్పొరేషన్ల విభజనలో భాగంగా 689 చదరపు కిలోమీటర్లో 150 వార్డులతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట, అంటే జిహెచ్ఎంసిని ఏర్పాటు చేశారట. 70 లక్షల జనాభా ఉందని అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేందర్ నగర్, గోల్కొండ, శంషాబాద్ లో జోన్లు ఉన్నాయట. వీటిలో 30 సర్కిల్ ఉన్నాయట. దీంతో పాటు ముషీరాబాద్, మలక్పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషమహల్, చార్మినార్, చంద్రయానగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం, రాజేంద్ర నగర్, మహేశ్వరం మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయట జిహెచ్ఎంసీలో. సో అసెంబ్లీ నియోజకవర్గాలు 18, 30 సర్కిల్ అట. సో దాదాపు 70 లక్షల జనాభా ఉందని చెప్తా ఉంది జిహెచ్ఎంసీ పరిధిలో. అంటే ఇది హైదరాబాద్ కిందకు వస్తుంది. డెబ్బై 6 వార్డులతో సిఎంసి అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. జిహెచ్ఎంసి పరిధిలోని షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని 16 సర్కిళ్లు, 76 వార్డులతో కూడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసిరట. ఈ కార్పొరేషన్ 613 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, 31.11 లక్షల జనాభా ఉందట. సో తక్కువ జనాభా ఉంది. ఇది జిహెచ్ఎంసీని 70 లక్షల జనాభాతో ఉంటే సిఎంసి వచ్చి 31.11 లక్షల జనాభాతో ఉంది. సో 16 సర్కిళ్ళు, 76 వార్డులు వస్తాయట సిఎంసి కింద, అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కిందకి. సో దాదాపు 613 చదరపు కిలోమీటర్లు ఉంటుంది అది. 31 లక్షల జనాభా ఉంటుంది ఇందులో. సో 74 వార్డులతో ఎంఎంసి అట, అంటే మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లోని 14 సర్కిళ్లు, 74 వార్డులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారట. 654 చదరపు కిలోమీటర్ల విస్తరణలో 35.52 లక్షల జనాభా ఉందని అధికారులు గుర్తించారట. సో దాదాపు అతిపెద్ద మున్సిపాలిటీగా జిహెచ్ఎంసీ ఉండబోతా ఉంది. హైదరాబాద్ అనేది అతిపెద్ద జనాభా ఉన్న జిహెచ్ఎంసీ ఉండబోతుంది, ఎందుకంటే 70 లక్షల జనాభా ఉంటుంది డివైడింగ్ లో. సో ఇవి రెండు కూడా దాదాపు సిఎంసీ అంటే సైబరాబాద్ కానీ లేదా మన మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ కానీ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇవి రెండు కూడా 31-32 లక్షల జనాభాతోనే డివైడ్ చేశారు వీళ్ళు. సో ఈ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్, కుకట్పల్లి, పాక్షికంగా కుకట్పల్లి యాడ్ అవుతుంది. సో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు ఉన్నాయట. ఈ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి ప్రభుత్వం నియమించిందట. సో కార్పొరేషన్ జోన్లు, సర్కిళ్లు, వార్డులు, చదరపు కిలోమీటర్లు, జనాభా. సో ఇక్కడ క్లియర్ గా ఒకసారి మళ్ళీ చూద్దాం. జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్. సో ఇప్పుడు ఏదైతే ఉందో సో అది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా డివైడ్ చేశారు. సో జోన్లు వచ్చేసి 6 జోన్లు వస్తాయట హైదరాబాద్ కి. సర్కిల్ వచ్చి 30 వస్తాయట. వార్డులు 150 వస్తాయట. వార్డులు చదరపు కిలోమీటర్లు 689 చదరపు కిలోమీటర్లు వస్తాయట. జనాభా వచ్చేసి 70 లక్షల 11,000 మంది జనాభా వస్తారు. సిఎంసి అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.
3 జోన్లు వస్తాయి దీనికి. సర్కిల్ 16 వస్తాయి. వార్డులు వచ్చి 76 వార్డులు వస్తాయట. చదరపు కిలోమీటర్లు 613 వస్తాయట. జనాభా 31.11 లక్షలట జనాభా ఉంటారు. సో ఎంఎంసి అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 3 జోన్లు వస్తాయి దీనికి కూడా. సర్కిల్ 14 వస్తాయి. వార్డులు 74 వార్డులు వస్తాయి. చదరపు కిలోమీటర్లు 654 చదరపు కిలోమీటర్లు వస్తుంది. దాదాపు జనాభా వచ్చేసి 32.52 లక్షలట. సో ఈ రకంగా దీన్ని డివైడ్ చేసారు. సో అతిపెద్ద కార్పొరేషన్ గా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉండబోతా ఉంది. సో 70 లక్షల ఓటర్లతో, ఓట్ బ్యాంక్ తో. బాధ్యతలు స్వీకరించిన జేఎస్ రంజన్ సిఎంసి కమిషనర్, సో సైబరాబాద్ కమిషనర్ గా సృజన, ఎంఎంసి కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి. సో ఆల్రెడీ నా బాధ్యతలు అప్పగించారు వాళ్ళకి.